ఇవాళ పాట పాడడం కుదరదని చెప్పిందా? ఒక్క నిమిషం అండి. ఏంటి రూపారాణి, ఇవాళ పాట పాడడం కుదరదు అని చెప్పావా? లేదు మమ్మీ, నేను అలా చెప్పలేదు. అసలు నాకే ఫోను రాలేదు. లేదండి, మా అమ్మాయి అలా చెప్పలేదంట. మరెవరు చెప్పారు ఇందాక? ఎవరు చెప్పుంటారు? అత్తయ్య, టాబ్లెట్ వేసుకోండి. అర్థమైంది. పాట పాడడానికి కుదరదని ఎవరు చెప్పారు? అర్థమైంది. ఎవరు చెప్పారండి? అదే, మీరేదో రాంగ్ నెంబర్కి చేసుంటారు, వాళ్ళు చెప్పుంటారు. అంతే అయి ఉంటుందిలేండి. ఉంటానండి. అలాగేనండి. సారీ వదినా, మీకు చెప్పకుండా మీ ల్యాండ్లైన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను. పర్వాలేదు వదినా, పర్వాలేదు. సడన్ గా ఎందుకో తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ ఉందేమో శ్యామని అడిగి వేసుకుంటాను. మీరు మాట్లాడుతుండండి. శ్యామ, రూపారాణి ఫోన్ నువ్వే మాట్లాడావు కదా? పాట పాడడం కుదరదని నువ్వే చెప్పావు కదా? అవును, నేనే చెప్పాను. మీరు ప్రోగ్రాంకి ఒప్పుకున్న ప్రతిసారి ఇంట్లో అబద్ధం చెప్పి పాట పాడడానికి రావాలంటే నాకు చాలా బాధగా ఉంది. పాట పాడినంతసేపు నరకం అనుభవిస్తున్నట్టుగా ఉంది. నా అత్తింటి వాళ్ళని మోసం చేస్తున్నాను అనే బాధ నాకు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంకా ఆ బాధను భరిస్తూ నేను ప్రోగ్రాంకి రాలేను, పాటలు పాడలేను. పాడాలి, నువ్వు పాడి తీరాలి. నీకు నీ కుటుంబానికి అంత సాయం చేస్తున్నందుకు నువ్వు చచ్చినట్టు పాట పాడాలి. రమ్మన్న చోటికి రాకపోయినా, పాట పాడమన్న చోట పాడకపోయినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ఫంక్షన్కి రావాలి. నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఫంక్షన్కి వస్తున్నావు. తొందరగా ఫంక్షన్కి రెడీ అవ్వు. అర్థమైందా? రావాల్సిందేనా? శ్యామ ఫంక్షన్ కి రావాల్సిందేనా? తొందరగా రెడీ అయ్యి శ్యామ ఫంక్షన్ కి రావాల్సిందేనా? మొత్తం వినేశాడా ఏంటి? కర్మ, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, మీరు ఇంత ఇదిగా చెప్తున్నప్పుడు శ్యామ రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది, తప్పకుండా వస్తుంది. అమ్మయ్యా, నా మాట వినలేదనుకుంటా.
ఇంతకీ ఫంక్షన్ ఎక్కడా? చేవేళ్లలో అఖిల్. మా ఊళ్ళో వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్. రమ్మని ఎంత బ్రతిమాలినా రానంటోంది శ్యామ. అదేంటి శ్యామ, మీ ఊరు వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ కి నువ్వు వెళ్ళకపోతే ఎలా? వెళ్ళాలి కదా. వస్తుందిలేండి, శ్యామ మీతో పాటు ఫంక్షన్కి వస్తుంది. నేను వెళ్ళను. ఎందుకని శ్యామ, ఎందుకు వెళ్ళవు? ఎందుకంటే అదేనండి, వాళ్ళేమి నన్ను ఫంక్షన్కి పిలవలేదు కదా, అందుకే. పిలవని పేరెంటానికి ఎలా వెళ్తాను చెప్పండి? హ, వాళ్ళు రావడం కుదరకే కదా శ్యామ. ప్రత్యేకంగా నాతో కబురు చేశారు. ఇది కూడా ఒక రకంగా పిలుపు లాంటిదే కదా, రావచ్చు కదా. ఎలా వస్తానండి, ఎలా వస్తాను? నాకు పెళ్ళయి అత్తవారింటికి వచ్చాక వాళ్ళు నన్ను మా ఇంటికి వచ్చి పిలవాలి. నాతో పాటు నా అత్తింటి వాళ్ళను కూడా పిలవాలి. అది పద్ధతి. అలా పిలవకుండా మీ చేత కబురు చేయంగానే నేను ఫంక్షన్కి వస్తానా? అలా నేను ఫంక్షన్కి వస్తే మా అత్తింటి వాళ్ళ పరువు ఏమవుతుంది? వాళ్ళెంత ఫీల్ అవుతారు? నేనంతగా ఫంక్షన్కి రావాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని ఇప్పుడు రమ్మనండి, మా అందరినీ పిలవమనండి. అప్పుడు తప్పకుండా నేను కూడా ఫంక్షన్కి వస్తాను. ఓసిని దుంపదెగా, పాట పాడకుండా తప్పించుకోవడానికి ఇలా ప్లాన్ వేశావా? ఏం చెయ్యాలి ఇప్పుడు? శ్యామ, ఇది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉంటారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఎలా పిలుస్తారు చెప్పు? వాళ్ళు గురువు అమ్మగారి చేత కబురు చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. నువ్వు వెళ్తే మేమెవ్వరూ ఏం ఫీల్ అవ్వం. కావాలంటే నీతో పాటు నేను కూడా ఫంక్షన్కి వస్తాను. నువ్వా? అవునా ఆంటీ? లేకపోతే మేమేదో ఫీల్ అవుతామని తను ఫీల్ అవుతూ ఉంటుంది పాపం. శ్యామ, తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? ఇంట్లో అబద్ధం చెప్పి ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం లేక మానుకుందామా అనుకుంటే ఇప్పుడు ఆ ఫంక్షన్కి అఖిల్ బాబు కూడా వచ్చేలా చేసావేంటి? అక్కడ ఫంక్షన్లో అఖిల్ బాబు నా పక్కనే ఉంటాడు. గురువునేమో పాట పాడమని ఒత్తిడి చేస్తుంది. ఎలా పాడాలి? ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు కన్నయ్య. ఈ గండం నుంచి బయటపడేసే బాధ్యత మాత్రం పూర్తిగా నీదే. బుద్ధుందా నీకో? మర్యాదగా ఫంక్షన్కి వచ్చి పాట పాడవే అంటే రాను రాను అంటూ నీలిగావు. మా అత్తింటి వాళ్ళని పిలవలేదు కాబట్టి నేను రాను అని తప్పించుకుందాము అనుకున్నావు. ఇప్పుడేమైంది? పాపం నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుని అఖిల్ కూడా నీతో పాటు ఫంక్షన్కి వస్తాను అంటున్నాడు. ఇప్పుడు అఖిల్ అక్కడికి వస్తే అతని కళ్ళు కప్పి ఎలా పాట పాడతావు? చూడు, అదంతా నాకు తెలిసామా. నువ్వు నీ మొగుడిని వదిలించుకుని వస్తావో
నీ మొగుణ్ణి అక్కడికి తీసుకొచ్చి అతని కళ్ళు గప్పి పాట పాడతావు నీ ఇష్టం. నువ్వు మాత్రం అక్కడ ఖచ్చితంగా పాట పాడాల్సిందే. పాడకపోతే ఏమవుతుందో తెలుసుగా? మీ అమ్మ, నాన్న, అన్న, వదిన, తమ్ముడో మొత్తం 5 శవాలు మన ఊరి చెరువులో తేలుతాయి. ఐదు కాదు, మొత్తం 5.5 శవాలు. మీ వదిన కడుపుతో ఉంది కదా, ఆ కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఆ బిడ్డతో కలిపే 5.5 శవాలు తేల్తాయి. ఇదిగో అడ్రస్. కరెక్ట్ గా ప్రోగ్రామ్ టైంకి వచ్చేయాలి. తీసుకో. గుర్తు పెట్టుకో, ప్రోగ్రామ్ టైం కల్లా వచ్చేయాలి. శ్యామ, నీ పరిస్థితి నాకు అర్థమైంది శ్యామ. ఎలాగోలా అఖిల్ని ఆ ఫంక్షన్కి రాకుండా ఆపేసి నువ్వు ఒక్కదానివి వెళ్ళు. లేదు బావగారు, ఆయన రావాలని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆయన ఆపలేను. మరి వాడు నీతో పాటు అక్కడికి వస్తే నువ్వెలా పాట పాడతావు అమ్మా? అదంతా ఆ కన్నయ్య చూసుకుంటాడు బావగారు. నన్ను ఇటువంటి ఇరకాటంలో పడేసింది కన్నయ్యే. ఈ ఇరకాటంలో నుంచి నన్ను బయటపడేయాల్సిన బాధ్యత కూడా కన్నయ్యదే. శ్యామమ్మ, మిమ్మల్ని పెద్దమ్మ గారు పిలుస్తున్నారమ్మా. పద చిలకమ్మ. అత్తయ్య గారు పిలిచారంట. ఈ నగలు తీసుకో శ్యామా. నాకెందుకు అత్తయ్య? ఎందుకంటావేంటమ్మా? నువ్వు అఖిల్ కలిసి ఫంక్షన్కి వెళ్తున్నారట కదా? మీ ఊరి వాళ్లకు సంబంధించిన ఫంక్షన్ అట కదా? గురువమ్మ వాళ్లతో కలిసి వెళ్తున్నారట కదా? అఖిల్ బాబు చెప్పాళ్లే. అవును మావయ్య గారు, మా ఊరి వాళ్లకు సంబంధించిన ఫంక్షన్ అది. వెళ్ళక తప్పడం లేదు. మీ ఊరి వాళ్ల ఫంక్షన్కి ఈ వసంతదేవి కోడలు ఎలా వెళ్ళాలి? చక్కగా నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా వెళ్ళాలి. తీసుకో తీసుకో శ్యామా. అలాగే అత్తయ్య. క్షమా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వు. అలాగేనండి. గురువమ్మ వాళ్ళు రెడీనా? వాళ్ళు వెళ్ళిపోయారండి. మీరు వస్తానన్నారు కదా, మన ఇద్దరిని కలిసి రమ్మని అడ్రస్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఓకే. పక్కన అఖిల్ ఉంటాడు కాబట్టి అక్కడ గురువమ్మ శ్యామని ఏ రకంగా ఇబ్బంది పెట్టదు. ఎందుకైనా మంచిది, శ్యామని జాగ్రత్తగా చూసుకోమని అఖిల్కి చెప్పాలి. నాన్న అఖిల్, ఏం డాడీ? అక్కడ ఫంక్షన్లో గురువమ్మ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతుంటుంది. నువ్వు మాత్రం శ్యామని విడిచిపెట్టి ఎటూ వెళ్ళొద్దు. శ్యామ పక్కనే ఉండు. అలాగే డాడీ. ఫంక్షన్ అయిపోయేంత వరకు నేను శ్యామ పక్కనే ఉంటాను. ఈయన పక్కనే ఉంటే నేను ఎలా పాడగలుగుతాను? పాడకపోతే గురువమ్మ ఊరుకుంటుందా?
ఏంటి రూపా, ప్రోగ్రామ్ అంటే ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటావు, ఇప్పుడేంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? అదే మమ్మీ, శ్యామతో పాటు అఖిల్ కూడా ఇక్కడికి వస్తున్నాడని చెప్పావు కదా. అవును. మరి అఖిల్ పక్కనుంటే శ్యామ ఇక్కడ ఎలా పాట పాడుతుంది? ఓసి, అదా నీ టెన్షను? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలుంటాయి. కరెక్ట్ గా పాట పాడే టైంకి అఖిల్ ని మాటల్లో పెట్టి శ్యామాని స్టేజ్ వెనుకున్న క్యాబిన్ లోకి పంపించి పాట పాడించే బాధ్యత నాది. అదంత ఈజీ అంటావా మమ్మీ? ఈజీ కాదు, కష్టమే, అయినా చేస్తాను. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా పద రా. అలాగే మమ్మీ. రా. నమస్కారం అమ్మా. నమస్తే రూపారాణి గారు. నమస్తే అండి. నమస్కారం శంకరరావు గారు. ఇప్పుడు రూపారాణిని కళ్ళారా చూశాక నా గుండెదడ తగ్గిందండి. ఎందుకండి అంత గుండెదడా? ఎందుకేంటమ్మా, నేను రూపారాణికి ఫోన్ చేస్తేనేమో ఎవరో మాట్లాడి ఇవాళ నేను పాట పాడటం కుదరదు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత ల్యాండ్ లైన్కి ఫోన్ చేసినప్పుడు రూపారాణి పాట పాడుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని మీరు చెప్పారు. అటు ఆ మాట వినాలో ఇటు మీ మాట వినాలో, రూపారాణి వస్తుందో రాదో, ప్రోగ్రాం జరుగుతుందో లేదో తెలియక చాలా టెన్షన్ పడిపోయానమ్మా. ఇప్పుడు నాకు టెన్షన్ తగ్గిపోయింది. రండి మేడం. మమ్మీ, మేము ఫంక్షన్కి బయలుదేరుతున్నాం. వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగే నాన్న, జాగ్రత్త. బాయ్. ఇదిగో నాన్న, ఆ? వెళ్తున్నది కోడలి పిల్లకు సంబంధించిన ఫంక్షన్కి. అక్కడ నీకు బోర్ కొడితే తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి కోడల్ని మాత్రం తొందర పెట్టుకు. చచా, ఆయన అలా తొందర పెట్టే మనిషి కాదత్తయ్య. ఏంటి, మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావా? వాడు నీకు మొగుడవ్వక ముందే నాకు కొడుకమ్మా. వాడు సంగతి నాకు తెలీదా? వాడు అలా తొందర పెట్టే మనిషి కాదు. కాకపోతే మొగుడు అనేవాడి సైకాలజీ ఎలా ఉంటుందంటే, తన తరపు వాళ్ల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళడానికి తొందర పెట్టరు. అదే భార్య తరపు వాళ్ల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా తొందర పెడుతూ ఉంటారు. పొరపాటున అలా చేస్తాడేమోనని చెప్పి అఖిల్కి చెప్తున్నాను, అంతే. పొరపాటును కూడా నేను అలా చేయను మమ్మీ, నువ్వేం టెన్షన్ పడద్దు. ఓకే మమ్మీ, బాయ్. బాయ్ నాన్న. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా, జాగ్రత్త. అఖిల్ బాబుని ఈ ఫంక్షన్కి రాకుండా ఆపుదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక గురువమ్మ వాళ్ళు పాట పాడమని బలవంత పెడితే నేనేం చేయాలి? పక్కనే అఖిల్ బాబు ఉంటారు కదా. క్షమా, పదా. కన్నయ్య, ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడాలి. శ్యామ, అడ్రస్ ఇవ్వు.
వెళ్దామా? కన్నయ్య, మా శ్యామ నిన్నే నమ్ముకుంది. శ్యామకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కన్నయ్య. సారీ శ్యామ, ఈ విషయంలో నేను నీకు ఏ విధంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాను.